నమస్తే మామాస్, హోప్ అందరూ బాగున్నారని అయితే అనుకున్నాను. క్యాన్కున్ లో మన మైక్ అనేది పాడైతే అయిపోయింది లాస్ట్ చిచినిజా డే రోజు. అండ్ ప్రజెంట్ నేనైతే కొత్త మైక్ అయితే ఆర్డర్ పెట్టాను. మళ్ళీ సేమ్ మొబైల్ కాంపాక్టబిలిటీతో అయితే ఉంటుంది. మన దగ్గర ఆల్రెడీ ట్రాన్స్మిటర్ అయితే ఉంది. సో ఆ ట్రాన్స్మిటర్ కూడా దీనికైతే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ డిజే మినీ మైకే ఆర్డర్ పెట్టాను. సో ఇది మైక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, దానివల్ల అయితే ఆర్డర్ పెట్టాను. అండ్ ఇది అయితే ఓన్లీ మొబైల్ కాంపాక్టబిలిటీ అనమాట. సో దీని అన్బాక్సింగ్ అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. ఓన్లీ మొబైల్స్ కి యూజ్ చేసుకోవచ్చు ప్రశాంతంగా అండ్ ఈజీ టు యూజ్ అనమాట. సో 2 మైక్స్ అయితే ఆర్డర్ పెట్టాము ఈసారి అయితే. ఇంకా మనకి బ్యాటరీ అవుటేజ్ అనేది ఉండదు మైక్ అయితే. మన మైక్ ని అన్బాక్స్ చేయడానికి చాలా పెద్ద కత్తిని అయితే పట్టుకొచ్చేసాను. కసకస కోసి పడేయడమే, ఇంకేం లేదు. ఇది దీంతో చికెన్ కొట్టేవాడిని. ఆల్రెడీ మీరు చికెన్ పికిల్ అవన్నీ చూసినట్టయితే ఇదైతే ఈ సేమ్ కత్తి అయితే యూజ్ చేశాను. చూసుకోండి మామ, ఇంత పెద్ద డబ్బాలో ఇంత చిన్న మైక్ సెటప్ అయితే ఇచ్చారా. అండ్ చూసుకోండి మామ, నా చేతిలో క్లియర్ గా చిన్న కాంపాక్ట్ గా అయితే ఉంది. అండ్ దీంట్లో వచ్చేసరికి 2 ట్రాన్స్మిటర్స్ 1 రిసీవర్ అయితే ఇచ్చారు. ఇది ఎస్పెషల్లీ మొబైల్ కే చేసింది అనమాట. సో మొబైల్ ఫోన్స్ యూజర్స్ ఎవరైనా ఉంటే దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు మామ డైరెక్ట్ గా. ఎందుకంటే బ్లూ కలర్ లైట్ వస్తే బ్లూటూత్ అయితే ఉంటది, గ్రీన్ కలర్ లైట్ వస్తే రిసీవర్ కి అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఎలా కావాలంటే అలా అయితే వాడుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఒక్కొక్క ట్రాన్స్మిటర్ 10 అవర్స్ అయితే ఛార్జింగ్ అయితే వస్తుంది. అండ్ రిసీవర్ కి అయితే ఆటోమేటిక్ గా ఫోన్ నుంచి అయితే ఛార్జింగ్ ఎక్కింది. లాస్ట్ టైం నేను క్యాన్కున్ కి వెళ్ళినప్పుడు ఒకటి అబ్జర్వ్ చేశాను మావా. అండ్ రిసీవర్ వచ్చేసరికి ఫోన్ నుంచి ఛార్జింగ్ అయితే ఎక్కింది. సో రిసీవర్ తో బాధపడాల్సిన అవసరమే లేదు, ఛార్జింగ్ అయిపోద్ది అని చెప్పేసి ఒకటి ట్రాన్స్మిటర్ కి ఒకటే మనం బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ట్రాన్స్మిటర్ 10 అవర్స్ వస్తుంది. 10 అవర్స్ అంటే నీకు కంటిన్యూస్ గా యూసేజ్ చేసినా కానీ ఒక 8 అవర్స్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనకి 8 అవర్స్ అనుకున్నా కానీ 16 అవర్స్ అయితే మనకి ఛార్జింగ్ అయితే వస్తుంది. ఇంక తిరిగే లేదు, మనకి బ్యాటరీ అనేది అవుటే అవ్వదు. సో ఇక్కడ చూసుకోండి మామ, మీకు కూడా క్లియర్ గా అయితే మెన్షన్ చేసి ఉన్నారు మొత్తం ఏమేమి వచ్చినాయి అని చెప్పి. ఒక రిసీవరు, 2 ట్రాన్స్మిటర్లు, విన్ మాప్స్, ఒక క్యారీ కేసు అండ్ స్ప్లిట్ కేబుల్, సేమ్ డాక్ ఒకటి. అండ్ దీన్ని ఓపెన్ చేసి అయితే మీకు అయితే చూపిస్తాను ఏమేమి వచ్చినాయని. మొత్తం బ్యాగ్లోనే ప్యాక్ అయితే చేసి పెట్టారు. ఇంక ఇందులో ఏం లేదు, మొత్తం డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. సేమ్ డీజే ఇది అండ్ మాన్యువల్ అయితే ఉంది, యూజర్ మాన్యువల్. మొత్తం ఈ బ్యాగ్లోనే ఫుల్ కాంపాక్ట్గా అయితే ఇచ్చేసి ఉన్నారు. అండ్ ఈ బ్యాగ్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. సేమ్ బ్యాగ్ అనమాట. అండ్ లాస్ట్ టైం కూడా మనకి ఒక బ్యాగ్ అయితే ఉంది. సో ఇది డిఫరెంట్ బ్యాగ్, దీన్ని అయితే యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది కొత్త బ్యాగ్. మనకు బ్యాగ్తో ఏం పని ఉందిలే మావ. అండ్ దీనిలో వచ్చేసరికి చెప్పా కదా, స్ప్లిట్ కేబుల్ అండ్ 2 మ్యాగ్నెట్స్ అయితే ఇచ్చారు. 2 మ్యాగ్నెట్స్ ఎందుకనంటే 2 మైక్స్ ఉన్నాయి కాబట్టి. చూసుకుంటే క్లియర్గా అయితే పెట్టున్నారు. మైక్కే విన్ మఫ్ అన్నీ అయితే పెట్టున్నారు చూడండి. సో ఇదే అనమాట మన రిసీవరు, ఇది ట్రాన్స్మిటర్. ఇంకొక ఛార్జింగ్ డాక్ అయితే ఇచ్చారు. 2 ఛార్జింగ్ డాక్లు అయితే ఇచ్చారు మామ దీనికైతే. అండ్ ఇంకొక రిసీవర్ ఇది. సో ఇంకేం లేవు, చూపిద్దామని చెప్పేసి ఫోన్ వేరే మోటరోలా ఫోన్ ఉంటే చిన్నది, అదైతే తీసుకొచ్చాను. అండ్ ఈ రిసీవర్ నేమో దీనికైతే కనెక్ట్ చేసుకోవడమే ఇలాగా టైప్ సి కేబుల్ అనమాట, టైప్ సి కనెక్టర్. ఒకవేళ ఐఫోన్ ఏదైనా కావాలంటే ఐఫోన్ కనెక్టర్ ఉంటుంది చూడండి, అది కనెక్ట్ చేసుకుంటే ఐఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీద లైట్నింగ్ కేబుల్ అంటే. సో కనెక్ట్ చేయగానే చూడండి మామ, ఇక్కడ క్లియర్ గా TX1 TX2 అని చెప్పేసి క్లియర్ గా అయితే వీటి కోసం అయితే సెర్చ్ అయితే చేస్తుంది ట్రాన్స్మిటర్ కోసము. సో మనమైతే దీన్ని కూడా అయితే ఆన్ చేద్దాము. ఆన్ చేసిన సెకండ్లోనే కనెక్ట్ అయిపోయింది, ఎంత ఫాస్ట్ ఉందో చూడండి మామ. అండ్ దీని నుంచి మనం ఇక్కడ కావాలంటే ఇక్కడ, ఎక్కడ కావాలంటే అక్కడైతే పెట్టుకోవచ్చు. అండ్ దీనికి ఒక మ్యాగ్నెట్ కూడా అయితే ఇస్తారు. సో మ్యాగ్నెట్ యూజ్ చేసుకొని మనం లోపలికి మైక్ కనపడకుండా బయట ఓన్లీ మ్యాగ్నెట్ కనపడేటట్టు ఇలా అయితే చూసుకోవచ్చు మామ. అండ్ బ్లాగింగ్ కూడా చూడండి సింపుల్ గా అయితే ఉంటది, ఇలా అయితే బ్లాగింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు అసలు చేతికి ఆ అడ్డం కూడా ఉండదు. సో ఒకవేళ మీరు మార్చుకోవాలంటే ఇక్కడ బటన్ అయితే ఉంది, సో పేరింగ్ బటన్. సో ఇది ఎట్లాగైనా మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు, OLH అని చెప్పేసి, హై లో అని చెప్పేసి ఉంది. హైలోకి పెట్టామంటే హై నాయిస్ క్యాన్సిలేషన్, ఫుల్ అసలు చిల్లుగా అయితే ఉంది, చాలా కాంపాక్ట్ గా అయితే ఉంది. మీకు పాత రిసీవర్ కూడా చూపిస్తాను, దానికి దీనికి ఎంత తేడా ఉందో చూడండి, ఎంత కాంపాక్ట్ ఉందో చూడండి దీనికి దానికి. అండ్ ఇది చూసుకుంటే చాలా ఇలా డైల్ అయితే ఇచ్చున్నారు. సో మనం ఈ డైల్ బట్టి అయితే మనం మార్చుకుంటా ఉండాలి డెసిమల్స్. సో ఇది చాలా తలకాయ నొప్పి అనమాట. ఇదైతే చాలా ఈజీగా ఉంది చూడండి మామ. నాయిస్ క్యాన్సిలింగ్ హై లో అని చెప్పేసి క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నారు. మీకు ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను మామ.
సో ఇది వచ్చేసరికి ఛార్జింగ్ డాక్ అనమాట. సో ఈ డాక్ అయితే వేస్తారు, ఇది మ్యాగ్నెట్తో అయితే కనెక్ట్ అయితే అయి ఉంటుంది. సో ఇలా కనెక్ట్ చేసుకొని మనం దీనికి ఒక 5M ఏదైనా ఉంటే కనెక్టర్ దానికైతే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మన రిసీవర్ ఉంది కదా, రిసీవర్ కైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకొక ఛార్జింగ్ డాక్ కూడా ఇచ్చారు కదా. సో ఈ ఛార్జింగ్ డాక్ పెట్టుకొని రెండు ఒకటేసారి అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా మీరు చూసింది ఫోన్ మైక్ అనమాట. ఇప్పుడు మీరు వింటుంది డీజే మైక్ నుంచి మావా. అండ్ ఎంత క్లియర్గా ఉందో మీరే చూడండి, ఫోన్ వాయిస్కి దీని వాయిస్కి. ఇప్పుడు మీరు నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ అయినప్పుడు వింటున్నారనమాట. సో చూసుకోండి, ఇక్కడ ఇదైతే ఆన్లో అయితే లేదు. ఇప్పుడైతే నేనైతే నాయిస్ క్యాన్సిలేషన్ లోలో అయితే పెడుతున్నాను. సో చూడండి, వెంటనే ఆన్ చేయగానే ఇక్కడ మనకు ఒక ఇండికేటర్ అయితే వచ్చింది. ఇదేమో కనెక్షన్ ఇండికేటర్, అండ్ ఇది వచ్చేసరికి నాయిస్ క్యాన్సిలేషన్ ఇండికేటర్, వాయిస్ ఎలా వస్తుందో చూడండి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇప్పుడు హైలో పెడుతున్నాను. డిఫరెన్స్ ఏముందో చూడండి, చాలా డిఫరెన్స్ అయితే అయి ఉంటుంది, ఎందుకంటే హైలో అయితే పెట్టున్నారు. ఇప్పుడు బయటకి అవుట్డోర్కి వెళ్తే మటుకి ఒక రేంజ్లో అయితే ఉంటుంది. అవుట్డోర్కి అయితే వెళ్దాం పదండి. ప్రెజెంట్ నేనైతే అవుట్డోర్ కండిషన్లోకి అయితే వచ్చాను. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది, మీరు కూడా వినొచ్చు ట్రాఫిక్ని. అండ్ మైక్ చెక్ కోసం ఇదిగో ఇక్కడ ట్యాప్ కూడా అయితే చేస్తున్నాను. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది చూడండి, మొత్తం ట్రాఫికే, మొత్తం సిగ్నల్ పడి మొత్తం ట్రాఫిక్ అయితే ఉంది. అండ్ ఇప్పుడేమో నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ అయితే ఉంది చూడండి. ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయితే చేస్తున్నాను. సో లోలో అయితే పెట్టాను, లోలో ఎలా ఉందో మీరైతే చెప్పండి. అండ్ హైలో కూడా అయితే పెడతాను చూడండి. ఇప్పుడు హైలో అయితే పెట్టున్నాను మామ. అండ్ నా వాయిస్ క్లారిటీ ఎలా ఉందో మీరైతే చెప్పండి. నాకైతే చాలా నాయిస్ ఆపేసిందని చెప్పేసి అనుకుంటున్నాను, ఎందుకంటే నా దగ్గర సేమ్ మైక్ నేను చాలా వీడియోస్లో అయితే యూజ్ చేస్తున్నాను. నా అదృష్టం గురించి తెలిసిందే కదా, పాడైపోద్ది అనమాట. సో ఇంకేం చేయలేము. అండ్ చూసుకోండి మీరు కూడా, ఇక్కడ బయటే అయితే ఉన్నాను ఫుల్గా. సో మైక్ కూడా ఆన్లోనే అయితే ఉంది, ఇదిగోండి చూసుకోండి, మైక్ ఆన్లోనే ఉంది, కనెక్ట్ అయ్యింది. సో నేను లో హై మార్చినప్పుడు మారిందనమాట చూడండి. అవుట్డోర్ కండిషన్లో చూశారు కదా ఎలా ఉంది, సూపర్గా అయితే ఉంది. నాకైతే బాగా అనిపించింది అనమాట, ఎందుకంటే నేను పాత వీడియోస్లో కూడా ఈ మైక్నే యూజ్ చేస్తున్నాను. సో ఇలాంటిదే ఇంకొక మైక్ కూడా కనెక్ట్ చేస్తే ట్రాన్స్మిటర్లు రెండు కనెక్ట్ అయినట్టు చూపిస్తాయి. సో బ్రాడ్కాస్ట్లు అలా ఎవరైనా చేసే వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అనమాట. అవతల పక్క వాళ్ళకి ఒక మైక్ చేసి మనం ఒక మైక్ పెట్టుకుంటే క్లియర్గా మన వాయిస్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇంక నుంచి మనకి మైక్ ఛార్జింగ్ అయిపోద్ది అని చెప్పేసి బాధపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే నేను క్యాన్కున్లో ఇబ్బంది అయితే పడ్డాను. కొన్ని ఫోన్లో అయితే రికార్డ్ చేస్తున్నాను, ఆ వాయిస్ S25 Ultra కాబట్టి నాయిస్ అనేది రిమూవ్ అయితే చేసింది. మన ఫోన్ కూడా మంచి ఫోన్ కాబట్టి సరిపోయింది, లేకపోయినట్టయితే బిస్కెట్ అయ్యేవాళ్ళం అనమాట. ఐ హోప్ ఇంక నుంచి మనకి ఛార్జింగ్ అవుటేజ్ అనేది ఉండదు. ఇది అయిపోతే అది ఛార్జింగ్ పెట్టుకుందాం, అది అయిపోతే ఇది అయితే ఛార్జింగ్ పెట్టుకుందాం. మీరు చేయాల్సిందల్లా ఒక లైక్ అయితే వేసుకోండి, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా అయితే షేర్ చేయండి. అండ్ మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు ఇంకా బూస్టప్ అయ్యి ఇంకా వీడియోస్ అన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాను. క్యామ్ క్వాలిటీ, ఎడిటింగ్ అన్నీ అయితే నేర్చుకుంటూ ఉంటాను. అండ్ మైకులు కూడా అయితే కొన్ని పెట్టాను మీకోసమే, క్లియర్గా వాయిస్ రావాలని చెప్పేసి. లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని అనుకుంటున్నాను, అందుకనే ఈ వీడియో అయితే ఎంతటితో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. మరిన్ని మెక్సికో వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్, జై హింద్.